హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో ఇలాంటి వారి పెన్షన్లన్నీ కూడా రద్దు, ఇక నోటీసులు కూడా జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లలో అనర్హుల్ని ఏరివేస్తూ పెన్షన్లలో అక్రమాలు జరిగాయని తెలిపింది. ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్లో తీసుకుంటున్న అనర్హులను గుర్తించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జనవరి నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయగా అనర్హులైన వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. అలాగే పెన్షన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను నేటి నుంచి మొదలుపెట్టి ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు స్పష్టం చేశారు. ఇక వైకల్య ధృవీకరణలో 40% కన్నా తక్కువ వైకల్యం ఉన్నవారికి పెన్షన్లు రద్దు కానున్నాయి. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేని వారికి పెన్షన్ 15,000 నుంచి 6,000కు తగ్గించనుంది. అలాగనే దివ్యాంగులు కానివారు 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వచ్చేవారికి పెన్షన్ 4,000కు మారుతుంది. ఇక కొత్త సదరం ధృవీకరణ పత్రాలు గ్రామ వార్డు సచివాలయంలో ఉచితంగా ఇస్తారు. వైద్యుల ధృవీకరణలో నిర్దేశించిన దానికంటే తక్కువ వైకల్యం ఉంటే పెన్షన్ ఆగిపోతుంది. వైకల్య శాతంపై అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారులు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది జనవరి నుండి అధికారులు ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి తనిఖీలు చేశారు. అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించారు. వారందరికీ ఇప్పుడు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. పెన్షన్లు కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. ఈ నెల 25 వరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి గడువు ఇచ్చారు. అప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక నేటి నుంచి ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు.